హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. మరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే టీచర్స్ శాలరీ బిల్లులలో కూడా భారీ కదలిక రావడం జరిగిందండి. సో ఇంతవరకు టీచర్స్ బిల్లు జమ అయినది చాలా తక్కువ. సో ఈరోజు టీచర్స్ బిల్లులు కూడా భారీ కదలిక అయితే రావడం జరిగింది. వాళ్ళ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబేర్ అని అయితే రావడం జరిగింది. సో కాబట్టి దీంతో ఆల్మోస్ట్ జీతాలు మరియు పెన్షన్లు 90% వరకు కూడా జమ అయినట్టు తాజా సమాచారం. మిగిలిన 10% ఇవాళ సాయంత్రం రేపు మార్నింగ్ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. పెన్షన్ బిల్లు కదలిక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్స్ బిల్లు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్లో ఉన్నాయి. శాలరీ బిల్లులు కూడా ఈకుబేర్ స్టేజ్లోనే ఉన్నాయి, రిమైనింగ్ 10% కూడా. సో మనకు ఇంకా పెండింగ్లో ఉన్నారు అంటే అది ఒక 10% మాత్రమే అని అయితే చెప్పుకోవాలి. ఇంకా జీతాలు మరియు పెన్షన్లు పడుతున్నాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, గ్రామ వార్డు సచివాలయ వారికి. సో గుంటూరులో పెన్షన్ వారికి పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. అలాగే అనంతపురం ఫ్యామిలీ పెన్షనర్స్, తణుకు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్ జమ అయింది. నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు ఎస్టీఓ పరిధిలో, అలాగే తిరుపతి, గుడివాడ సంబంధించి పెన్షన్స్, వెటర్నరీ డిపార్ట్మెంట్ వారి శాలరీ క్రెడిట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్స్ కూడా క్రెడిట్, తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ శాలరీ క్రెడిట్, గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి శాలరీ క్రెడిట్, ఇంకా పెన్షనర్స్ శాలరీస్, ఈ విధంగా భారీ కదలిక అయితే చూస్తున్నాము. చాలా మటుకు బిల్లులు కూడా మిగతావి ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్లో ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయిన వెంటనే అవి జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయి. ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కల్లా మిగతా మొత్తం మిగిలిన వారందరికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్లో ఇప్పటి వరకు ఉంది. సో ఇదండి ఇప్పటివరకున్న తాజా సమాచారం. సో జీతాలు మరియు పెన్షన్ బిల్లు కదలికను బట్టి అయితే అవి జమ అవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.